అందరికీ నమస్కారం. నా ప్రాణమ పార్ట్ 150. విక్రమ్ మనసులో ఇది ఇంకా రాలేదేంటి, నా మీద కోపంగా ఉండుంటుంది, అందుకే నా వెనక రానట్టుంది అని తన కోసం మళ్ళీ సెల్లార్లోకి వెళ్తాడు. కానీ అక్కడ వేదిక కనిపించదు. విక్రమ్ అన్ని ఫ్లోర్స్ వెతుకుతూ వెళ్తాడు తన కోసం, కానీ ఎక్కడా కనిపించదు. విక్రమ్కి టెన్షన్ ఎక్కువయ్యి 1కి 2 సార్లు అన్ని ఫ్లోర్స్ వెతికి ఎక్కడా కనిపించక వేదికకి కాల్ చేస్తాడు. ఫోన్ మోగుతుంటుంది కానీ వేదిక లిఫ్ట్ చేయదు. విక్రమ్ మనసులో వేదు లిఫ్ట్ ద ఫోన్, అసలు ఎక్కడున్నావే, ముందే నీకు ఇక్కడేం తెలీదు, అయినా అంత ఫూలిష్గా ఎలా బిహేవ్ చేశాను నేను, వెనక వస్తున్నావో లేదో చూసుకోవాలిగా అని భయపడుతూ తనకి మళ్ళీ కాల్ చేస్తాడు. అప్పుడే రోహను మౌని షాపింగ్ ఫినిష్ చేసుకుని కిందకి రావడానికి లిఫ్ట్ దగ్గరకు వెళ్ళగానే వాళ్ళు ఉన్న ఫ్లోర్లోనే విక్రమ్ కనిపించేసరికి విక్రమ్ అని పిలుస్తాడు రోహన్. విక్రమ్ వాళ్ళని చూసి కంగారుగా వాళ్ళ దగ్గరకు వెళ్ళి, రోహన్, వేదు కనిపించడం లేదు, కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదని చెప్తాడు. మౌని సీరియస్గా, నేను చెప్తూనే ఉన్నా కదా విక్కీ, తనని జాగ్రత్తగా చూసుకోమని, తనకు ముందే ఇక్కడేం తెలీదు, నువ్వెంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటావని అస్సలు అనుకోలేదని అరుస్తుంటే రోహన్ మౌనిని పట్టుకుని, మౌని ఆవేశపడకరా, అసలు ఏం జరిగిందో మనకు తెలియదు కదా అని, విక్కీ అసలేమైంది, తను నీతో ఉంది కదా, అలా ఎలా మిస్ అయ్యింది అని అడుగుతుంటే, హాయ్రా బావా అని వినిపించి పక్కకు చూసిన రోహన్కి అక్కడ దీపక్ కనిపించి, రేయ్ నువ్వేంట్రా ఇక్కడ, డార్జిలింగ్ నుండి ఎప్పుడొచ్చావు అని అడుగుతాడు రోహన్. విక్రమ్ అతన్ని చూసి, ఇతనేంటి ఇక్కడ, కొంపదీసి వేదుని ఇతనేమైనా అని ఆలోచిస్తుంటే దీపక్, ఇప్పుడు నిమ్స్లో చేస్తున్నా బావా, ఇక్కడే ఉంటున్నా, వచ్చి 10 days అయ్యిందిరా అని చెప్తాడు దీపక్. మౌని, తను నా బెస్ట్ ఫ్రెండ్ దీపక్ అని మౌని చుట్టూ చెయ్యేసి దగ్గర తీసుకుని, దీపక్, తను నా వైఫ్ మౌనిమ అని ఇంట్రడ్యూస్ చేస్తాడు. హాయ్ సిస్టర్, సారీ మా, మీ పెళ్ళికి రాలేకపోయాను, బట్ మీరు మాత్రం ఇవాళ మా ఇంటికి రావాలి అంటాడు దీపక్. విక్రమ్ మనసులో, ఇతను రోహన్కి బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇతనితో ప్రాబ్లం ఏమీ లేనట్టే, కానీ వేదు ఎక్కడికి వెళ్ళినట్టు అని తనకి మళ్ళీ కాల్ చేస్తూ ఉంటాడు. రోహన్ మౌని ఒకరికొకరు చూసుకుని కళ్ళతోనే మాట్లాడుకుని, రోహన్ నవ్వి, ఇవాళ మా చెల్లి దగ్గరికి వెళ్ళాలి, రేపు వస్తాంలేరా అని చెప్తాడు. దీపక్ వాళ్ళిద్దరినీ అబ్జర్వ్ చేసి రోహన్ హ్యాపీనెస్ని చూసి తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. హైదరాబాద్లో ఉండే చెల్లి అంటే అంజునా అని అడుగుతాడు దీపక్. తనకి బాబు పుట్టాడు, 1 month అవుతుందిరా, మౌనికి హెల్త్ బాగాలేక ఇన్ని డేస్ రాలేదు అంటాడు రోహన్. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటుంటే విక్రమ్కి చాలా టెన్షన్గా ఉంటుంది. ఆ టెన్షన్లోనే కొంచెం సీరియస్గా, మౌని, నేను వేదుని వెతకడానికి వెళ్తున్నా అని చెప్పి వెళ్తున్న వాడల్లా ఆగి అప్పుడే డోర్ ఓపెన్ అయిన లిఫ్ట్ డోర్ వైపు చూసి అందులో వేదిక కనిపించేసరికి కాస్త రిలీఫ్గా ఫీల్ అవుతాడు. అంతలోనే లిఫ్ట్ మళ్ళీ పైకి వెళ్తుంది, కానీ వేదిక బయటికి రాదు. విక్రమ్ కంగారుగా వేదు అని అరుస్తూ ఎస్కలేటర్ ఉన్నా కూడా పక్కనే ఉన్న స్టెప్స్ని ఫాస్ట్గా ఎక్కుతూ ప్రతి ఫ్లోరు చెక్ చేస్తుంటాడు. ఆ లిఫ్ట్ పైన ఫ్లోర్కి వెళ్ళి ఆగుతుంది. విక్రమ్ అక్కడ లిఫ్ట్లో వేదిక లేదని చుట్టూ చూస్తే టెర్రస్ మీదకు ఉన్న స్టెప్స్ ఎక్కుతూ కనిపిస్తుంది వేదిక. విక్రము, వేదు ఆగు, వేదు నిన్నే అని పిలుస్తున్నా తనకేం పట్టనట్లు వెళ్తున్న వేదికని వెనక్కే వెళ్తాడు. పైకి వెళ్ళగానే వేదిక ఒక పక్కన కింద కూర్చుని గట్టిగా ఏడుస్తుంది. విక్రము వేదికను అలా చూసి పరుగున తన దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుని, వేదు ఏడవకు ప్లీజ్ వేదు అని తన మొహాన్ని చేతుల్లో తీసుకుని, ఇటు చూడు వేదు ప్లీజ్ రా, ఏడవకు, నువ్వేడిస్తే నేను చూడలేను, నువ్వెంత ధైర్యంగా ఉంటావు, అలాంటిది నేను నీ లవ్ నొప్పుకోలేదని అంత వీక్ అయిపోతావా చెప్పు, నువ్వెంత సీరియస్ ఇష్యూ అయినా బాగా హ్యాండిల్ చేస్తావు కదా, మరి దీన్ని ఎందుకు అంత సెన్సిటివ్గా తీసుకుంటున్నావు, నిన్ను ఇలా చూడటానిక నేను నీతో అని టక్కున ఆపేస్తాడు. రోహను మౌని దీపక్ ముగ్గురు విక్రమ్ వెనకే వచ్చి వాళ్ళనే చూసి అలాగే ఆగిపోతారు. విక్రమ్ చెప్పడం ఆపగానే మౌని, ఆపేసావే, చెప్పు, ఏదో చెప్తూ ఆపేసావే అంటుంది సీరియస్గా. విక్రమ్ తడబడుతూ, నేనేం చెప్తున్నా మౌని, నువ్వు కానీ వేదు కానీ ఏడిస్తే నేను చూడలేను, మీ ఇద్దరిలో ఎవరు బాధపడినా నాకు కూడా బాధగా ఉంటుంది, అదే చెప్తున్నా అంటాడు. అంతేనా, ఇంకేం లేదా అంటుంది మౌని. విక్రమ్ పైకి లేచి, ఇంకేముంటుంది మౌని అని, అయినా ఏమైంది మీ ఇద్దరికి,
ఈ మధ్య ఒక్కొక్కరు ఒక్కోలా బిహేవ్ చేస్తున్నారు అని పక్కకు తిరిగి అంటాడు. మౌని విక్రమ్ దగ్గరికి వెళ్ళి తన వైపు తిప్పుకుని, నీకు తెలియదా అది నిన్ను ఎప్పటి నుండి ప్రేమిస్తుందని నీకు తెలీదా అంటుంది. అది నన్ను లవ్ చేయడం ఏంటి మౌని, అదొక తిక్కది, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందో దానికే తెలీదు, దాన్ని ప్రేమ అంటావేంటి అంటాడు. మౌని కోపంగా విక్రమ్ని ఒక్కటి పీగుతుంది. విక్రమ్ చెంప మీద చెయ్యి వేసుకుని మౌని అని అనగానే మౌనినే, నా కోపం వస్తే ఎలా ఉంటుందో ఎప్పుడో చిన్నప్పుడు చూసావు కదా, మళ్ళీ ఇప్పుడు చూడు, అది కూడా నీ కారణంగా వస్తున్న కోపం అని రోహన్ వైపు తిరిగి తను చేయి పట్టుకుని దీపక్ దగ్గరికి వెళ్ళి, దీపక్ గారు, ఇందాక మీరు చెప్పింది మా వేదిక గురించే కదా, మీకు ఇష్టమైతే వేదికనిచ్చి పెళ్లి చేయాలని నేను అనుకుంటున్నా, మీకు ఓకేనా అని అడుగుతుంది. దీపక్ రోహన్ను చూసి నాకు ఇష్టమేమా అంటాడు. కింద కూర్చున్న ఏడుస్తున్న వేదిక దీపక్కి ఇష్టమే అన్న మాటకి పైకి లేచి మౌని దగ్గరికి వెళ్ళి, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు మౌని అని విక్రమ్ వైపు చెయ్యి పెట్టి, నేను బ్రతికినా చచ్చినా ఇక్కడున్నాడే ఈ వెధవతోనే, లేకపోతే ఇలా ఒంటరిగా అయినా ఉంటానేమో కానీ ఇంకొక పెళ్ళి మాత్రం చేసుకోను అంటుంది. విక్రమ్ వేదిక చెయ్యి పట్టుకుని తన వైపు తిప్పుకుని, ఓయ్ తిక్కగా వాగితే పళ్ళు రాలగొడతా, పిచ్చిదానిలా చేయకు, నోరు మూసుకుని మౌని చెప్పినట్లు చెయ్యని దీపక్ గారు, అదేదో వాగుతుంది, మీరు తనకే ఆలోచించడం రాదు, సో మీరు తప్పుగా అనుకోకండి, తను చాలా మంచి అమ్మాయి, కొంచెం కోపం ఎక్కువ అంతే, మీరు మీ మనసు మార్చుకోకండి ప్లీజ్ అంటాడు. వేదిక విక్రమ్ కాలర్ పట్టుకుని కోపంగా, రే మెంటలోడా, నీకోసారి చెప్తే అర్థం కాదా, నాకు నువ్వే కావాలి, నిన్ను తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను, నువ్వు కొట్టినా తిట్టినా నాకు నువ్వే కావాలి, లేదా ఇలానే ఉండిపోతా, కాదని వేరైనా ఏమైనా చేస్తే నిన్ను చంపేసి జైలుకి పోతా అంటుంది. విక్రమ్ కొంచెం కూల్ అయ్యి, వేదు ప్లీజ్, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోవే, నాకంటూ ఎవరు లేరు, కానీ నీకు మాత్రం అందరూ ఉండాలని, అన్ని రిలేషన్స్ ఉండాలని కోరుకుంటున్నానే, నన్ను చేసుకుని మనకంటూ ఎవరూ లేకుండా బతకడం అవసరమా, ప్లీజ్ రా, చూడు నువ్వు దీపక్ గారిని పెళ్లి చేసుకుంటే తన ఫ్యామిలీ నీ ఫ్యామిలీ అవుతుంది, నీకు అత్తయ్య మామయ్య వదిన బావ అంటూ ప్రతి రిలేషన్ నీకు ఉంటుంది, ఇంత ఆలోచించాను కాబట్టి నువ్వంటే పిచ్చి ప్రేమ ఉన్నా నీకు దూరంగా ఉంటున్నా, నీకంటే ముందే నేను నిన్ను ప్రేమించడం స్టార్ట్ చేశానే, అలాంటిది నేనే నిన్ను కాదనుకొని బతకాలని అనుకుంటున్నప్పుడు నిన్న కాక మొన్న ప్రేమించిన దానివి నీకేంటే ప్రాబ్లము, అందుకే చెప్తున్నా విను, నువ్వు ఈ పెళ్లి చేసుకుంటున్నావు అంతే, కాదంటే నేను చచ్చినంతొట్టే అనేసరికి వేదిక విక్రమ్ చంప పగలగొడుతుంది. నేను నీకు వద్దు అని నువ్వు అనుకున్నప్పుడు నా విషయంలో నిర్ణయం తీసుకున్నా నువ్వెవడేరా, నా జీవితం నా ఇష్టం కాదని నీకు నచ్చినట్లు జరగాల అన్నావో, ఇప్పుడే ఇక్కడే నేను నిన్ను చంపి పడేస్తాను అర్థమవుతుందా అని గట్టిగా అరుస్తుంది. రోహన్ విక్రమ్ దగ్గరకు వెళ్ళి, ఏంటి విక్కీ ఇది, మేము మీకేమీ కాదా, చిన్నప్పటి నుండి మీరే తన ప్రపంచం అనుకుని ప్రతి విషయంలో మీ గురించి ఆలోచించే మౌని నీకేమీ కాదా, అయినా వేదికని నా చెల్లి అనుకుంటున్నా అంటే అర్థం నువ్వు నా బావ కాదా అని అంటుంటే, ఇదంతా వింటూ వచ్చిన అశ్విను ధృతి విక్రమ్ దగ్గరికి వెళ్ళి, అవును బావా, మా చెల్లి నీకు వద్దంటే వదిలే, అంతేకాని తన్ని ఏడిపిస్తే మాత్రం ఊరుకోము అంటాడు. ధృతి అశ్విన్ వైపు తిరిగి, ఓయ్ ఏంటి కూర్చోస్తున్నావు, మా విక్రమ్ అన్నయ్యని ఏమన్నా అంటే ఊరుకునేది లేదు, ముందే చెప్తున్నా అంటుంది. అశ్విన్ రోహిణి ఇద్దరు ఒకేసారి, ఆహా, మా చెల్లిని ఏడిపిస్తే తప్పులేదు కానీ మీ అన్నయ్య అంటే తప్పు వచ్చిందా, మా గురించి ఏమైనా ఆలోచించాడా అసలు, అందుకే ఇప్పుడు మీ అన్నయ్యనే వచ్చి పెళ్లి చేయమని కాళ్ళు పట్టుకున్నా మా చెల్లిని ఇచ్చేదే లేదు, ముందే చెప్తున్నాం అని కూడా అంటారు. వాళ్ళిద్దరూ తన మీద వేదిక మీద చూపించే ప్రేమ చూసి తనకి కన్నీళ్ళు వస్తుంటే, అందరినీ చూసి మా మీద ఇంత ప్రేమ చూస్తుంటే నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది, ఇదంతా ఆలోచించనందుకు నన్ను క్షమించండి బావా అంటాడు విక్రమ్.
నిన్ను క్షమించాలంటే ముందు మా చెల్లి క్షమించాలి, ఆ తర్వాత ఆలోచిస్తావు నిన్ను క్షమించాలో లేదో అంటాడు రోహన్. మౌని విక్రమ్ను చూసి, నువ్వు ఇలా ఆలోచిస్తావని నేను అస్సలు అనుకోలేదు విక్కీ. నీకు నేనేమీ కానని ఈరోజే నాకు అర్థమైంది. ఇన్ని రోజులు మిమ్మల్ని నా వాళ్ళు అనుకున్నందుకు బాగానే బుద్ధి చెప్పావు. థ్యాంక్స్ అని రోహన్, మనం వెళ్దాం పదా, ఎవరికోసమో మనం ఇక్కడ ఇంత డిస్కషన్ పెట్టాల్సిన అవసరం మనకు లేదు అని వెళ్ళిపోతూ, వేదు నువ్వు మాతో పాటు వస్తావా లేక నువ్వు కూడా మమ్మల్ని కాదు అనుకుని ఇక్కడే ఉండమంటావా అని అడుగుతుంది. నేను కూడా వస్తా మౌని, నేను ఎప్పుడూ అలా చెత్తగా ఆలోచించలేదు. నాకు అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళ కోసమైనా నేను మీతో పాటే ఉంటాను అంటుంది. విక్రమ్ మౌనికి అడ్డంగా నిలబడి, మౌని ప్లీజ్ రా, నాకంటూ ఉన్నది నువ్వు వేదునే, మీ ఇద్దరే నన్ను దూరం చేస్తే నేను ఇంకెవరి కోసం బతకలరా. ఐఎమ్ వెరీ సారీ, తప్పైపోయింది, ఇంకెప్పుడు ఇలా మాట్లాడను, ప్లీజ్ రా అని చదువుతూ అని బతిమలాడుతూ ఉంటాడు. మౌని సీరియస్గా, ముందు అడ్డు తప్పుకో అని విక్రమ్ని తోసేసి వేదికను తీసుకుని అందరూ వెళ్ళిపోతారు. విక్రమ్ కూడా వాళ్ళ వెనకే వెళ్తాడు. రోహను, అశ్విను, దీపక్ నవ్వుకుంటుంటే విక్రమ్ మౌనిని వేదికని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. దీపక్ వాళ్ళకి బాయ్ చెప్పి వెళ్ళిపోతే మిగతా వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంట్లో రోహను, మౌని కూల్ అవరా, తను తప్పు ఒప్పుకుంటున్నాడు కదా, తనకు కూడా మనం కాకుండా ఇంకెవరున్నారు చెప్పు, నువ్వే కోపంగా ఉంటే ఎలా, ఈ ఒక్కసారికి తనని క్షమించేరా అంటాడు. రోహన్ చెప్పేసరికి మౌని కాస్త కూల్ అయ్యి, వేదికకి ప్రాబ్లం లేకుంటే నాకు ఏ ప్రాబ్లం లేదనేసి రూమ్లోకి వెళ్ళిపోతుంది. అశ్విన్ ధృతి నవ్వుకుంటూ, అన్నయ్య మా వదినేనే నీకు దిక్కు, వెళ్ళి కన్విన్స్ చెయ్యి, మరి ఈలోపు లంచ్ రెడీ చేయిస్తా అని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్